హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా చాలా బాగుండాలి ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి వీడియో చూడండి. మీరు లైక్ చేసి వీడియో చూస్తే ఛానల్ ముందుకెళ్తుంది ఫ్రెండ్స్. ఈరోజు మనం చేప పకోడీ చేసుకుందాం. బతుకున్న రవ్వ చేపలు తీసుకున్నాను ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి ఈ చేపలు. అప్పుడే పట్టి తీసుకొచ్చారు చేపల్ని. ఈ చేపలు బాగా మంచిగా శుభ్రం చేసుకొని బాగా పసుపును ఉప్పు నిమ్మకాయ వేసి బాగా కడిగాను ఫ్రెండ్స్. కడిగేసి ఉప్పు కారం పసుపు రాసి పెట్టుకున్నాను. కాసేపు ఒక అరగంట రాసి పక్కన పెట్టుకున్నాను. ఈ ఎటువంటి చేపలతో అయినా చేసుకోవచ్చు. ముళ్ళు తీసేసి చాలా బాగుంటుంది ఈ పకోడీ. ఒక్కసారి ట్రై చేసుకొని చూడండి. ఎమ్మీగా మనకి సాంబార్లోకి పప్పుచారులోకి ఇలా ముళ్ళు తీసేసి పెడితే పిల్లలు పకోడీలా చేసి పెడితే బాగా తింటారు ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది ఈ పకోడీ. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా ముళ్ళు తీసేసుకోవాలి. ఎటువంటి చేపలైనా తీసుకోవచ్చు, చిన్న చేపలు తప్పించి పెద్ద చేపలు ఎటువంటి అయినా తీసుకోవచ్చు. ముళ్ళు తీసేసుకొని చక్కగా పకోడీ చేసుకోవచ్చు. దానికోసం కొంచెం ఒక 4 ముక్కలు తీసుకున్నాను ఫ్రెండ్స్, ఎక్కువ లేదు. 4 ముక్కలు పులుసు పెట్టుకున్నాను. ఒక ఖాళీ గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం నీళ్ళు పోసుకున్నాను ఫ్రెండ్స్. నీళ్ళు పోసుకొని పొయ్యి మీద పెట్టుకున్నాను. పొయ్యి మీద పెట్టుకొని ఈ చేప ముక్కలు కలిపి పెట్టుకున్నాను కదా, కారం ఉప్పు పసుపు. ఆ చేప ముక్కలనేమో గిన్నెలో పెట్టాను. వేడి నీళ్ళలో పెట్టేసేసి ఒక మూత పెట్టేశాను ఫ్రెండ్స్. అవి ఆ చెమ్మతో ఉడికిపోతాయి మెత్తగా. ఉడికిపోయిన తర్వాత ఉడికిపోయేలోపు ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా తీసుకున్నాను. కొంచెం శనగపిండి తీసుకొని ఈ చేపలు ఉడికిన తర్వాత చల్లార్చుకొని మొత్తం అదంతా ముళ్ళు తీసేసాను ఫ్రెండ్స్. ముళ్ళు తీసేసి పక్కన పెట్టుకున్నాను. ఈ శనగపిండి, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనాకు కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు అందులో వేసి బాగా కలుపుకున్నాను ఫ్రెండ్స్. కలుపుకొని ఈ చేప ఒలిసేసిన చేపను కూడా, ముళ్ళు తీసిన చేపను కూడా అందులో వేసేసి ఇది ఇలాగా మ్యాష్ చేసి వేసుకున్నాను. వేసుకొని కొంచెం కారము, కొంచెం సాల్టు, కొంచెం ఉప్పు వేసుకొని ఇలా బాగా పిసుకున్నాను ఫ్రెండ్స్. ఉప్పు వేసుకొని పిసుకొని తర్వాత కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి వేసుకొని బాగా మెత్తగా పిసుకున్నాను. వాటిని ఇంకా వాటర్ ఏమి వేసుకోలేదు ఫ్రెండ్స్. ఆ ఉల్లిపాయలు దాంట్లో వచ్చిన వాటరే. తర్వాత కొంచెం తడి చేసుకున్నాను అంతే. తడి చేసుకొని బాగా పిసుకొని అది చెమ్మను బట్టి తడి చేసుకొని ఒక 1/2 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మెత్తగా పిసుకున్నాను ఫ్రెండ్స్. బాగా మెత్తగా పిసుక్కొని మన గట్టి పకోడీ వస్తుంది కదా ఫ్రెండ్స్, మసాలా పకోడీ, ఆ టైప్లో వేసుకున్నాను. తర్వాత ఒక బాండి పెట్టుకొని నూనె వేసుకున్నాను. కొంచెం లైట్గా వేసుకొని ఎక్కువ పీల్చదు ఫ్రెండ్స్, ఎందుకంటే వాటర్ ఎక్కువ వేయలేదు కదా, గట్టి పకోడీ కదా, దానికి మసాలా పకోడీ లాగా ఉంటుంది. దానికి ఆయిల్ ఏం పీల్చదు. బాగా ఇలా పిసుక్కొని మ్యాష్ చేసుకొని ఆ ఆయిల్లో దాంట్లో వేసుకున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకొని బాగా ఎర్రగా వేయించేసుకున్నాను ఫ్రెండ్స్. అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది కొత్తదే తినచ్చు. ఎంత టేస్టీగా ఉంటుందంటే సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసుకొని తిని చూడండి. తిని చూసి అప్పుడు చెప్పండి ఫ్రెండ్స్. ఒకసారి కమెంట్ చేయండి ఎలా ఉందో ఏంటో. చేప పకోడీ బాగుందా బాగాలేదా చూడండి ఫ్రెండ్స్. ఎలా ఉందో చూడండి. ఇలాగా వేపుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఫ్రెండ్స్. సూపర్ అంటే సూపర్. దానికి టమాటా సాస్ కానీ, అన్నంలో కానీ, పప్పుచారు కానీ, సాంబార్ కానీ చేసుకుంటాం కదా, పప్పులో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ముళ్ళు లేకుండా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా చాలా సూపర్గా తింటారు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఉంటాను.